సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో ఎనర్జీ రిసోర్సెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీని నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ కూడా అంటారు. రెన్యూవబుల్ ఎనర్జీ ర్యాంక్ ఎంత అంటే 4th అన్నమాట. ఇండియా ర్యాంక్ అది. నాన్ రెన్యూవబుల్ ఆర్ కన్వెన్షనల్ ఎనర్జీ అని కూడా అంటారు. రెన్యూవబుల్ ఎనర్జీలో అది సిలబస్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, జియోథర్మల్, బయోగ్యాస్, హైడ్రోజన్ అండ్ ఆల్కహాల్. ఇది సిలబస్. దీనికి సంబంధించి ఒక్కొక్కటి కూడా చూద్దాము. సోలార్ ఎనర్జీ ఇట్ ఈస్ harnessed from sun's radiation in the form of heat or light and converted into thermal or electrical energy. ఈ సోలార్ ఎనర్జీ అనేది రెన్యూవబుల్ అండ్ క్లీన్ అండ్ ఇన్ఎగ్జాస్టిబుల్. అంటే వన్స్ ఒకసారి ఇది ఎనర్జీ అయిపోయిందంటే మళ్ళీ మనం దాన్ని మళ్ళీ తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ సోలార్ ఎనర్జీలో మిర్రర్స్ని యూజ్ చేసి దే యూజ్ మిర్రర్స్ టు కాన్సన్ట్రేట్ సన్లైట్ టు ప్రొడ్యూస్ హీట్. దే యూజ్ పీవీ సెల్స్ టు కన్వర్ట్ సన్లైట్ డైరెక్ట్లీ టు ఎలక్ట్రిసిటీ. ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఉంటాయి కదా, దాన్ని యూజ్ చేసి సన్లైట్ డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేశాయన్నమాట. దీంట్లో సోలార్ ఎనర్జీ గ్లోబల్ డేటా చూద్దాం. 2022లో దాని కెపాసిటీ గ్లోబల్లో 1177 గిగావాట్స్. చైనా టాప్లో ఉంది, ఇండియా 4th ర్యాంక్లో ఉందన్నమాట. రీసెంట్గా అది 2022. రీసెంట్గా ఇండియాలో 3rd ప్లేస్కి వచ్చిందనమాట. జర్మనీని సర్పాస్ చేసి. ఇండియా 2025 స్టేటస్ చూద్దాం. ఇండియా సర్పాస్డ్ 100 గిగావాట్స్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. అంటే అప్రాక్స్ 130+ సంథింగ్ ఎంతో ఉంటుంది ఎగ్జాక్ట్. దీని ఇండియాలో సోలార్ ఎనర్జీ షేర్ వచ్చేసి 47 to 50% ఉంటుంది. ఇండియా అనేది వరల్డ్లో 3rd లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఫస్ట్ చైనా, సెకండ్ యూఎస్ఏ, 3rd ఇండియా అన్నమాట. 2025లో ఇండియా ఎంత యాడ్ చేసిందంటే 35 గిగావాట్స్ ఎనర్జీని యాడ్ చేసింది. ఇండియా జనరేటెడ్ 133.81 TWh ఫ్రమ్ సోలార్ ఎనర్జీ పొటెన్షియల్ ఇండియాలో ఎంతుందంటే 748 గిగావాట్స్ అనమాట. ఈ సోలార్ ఎనర్జీ ఉంది కదా, ఆ 748 గిగావాట్స్ని ఓన్లీ 3% ఆఫ్ వేస్ట్ ల్యాండ్ యూజ్ చేసుకొని జనరేట్ చేశారు. దీంట్లో టాప్ స్టేట్స్ సోలార్ ఎనర్జీలో టాప్ స్టేట్ వచ్చేసి రాజస్థాన్, సెకండ్ గుజరాత్, ఏపీ ర్యాంక్ వచ్చేసి 6th or 7th ఉంటుంది. ఎఫ్డిఐ అప్ టు 100% ఇన్ సోలార్ ప్రాజెక్ట్స్లో ఎఫ్డిఐ అనేది 100% ఇచ్చారు. నెక్స్ట్ ఏపీ సోలార్ కెపాసిటీ వచ్చేసి 5000 మెగావాట్స్ అనమాట. రూఫ్ టాప్ అండ్ ఆఫ్ గ్రిడ్ షేర్ వచ్చేసి 5.5 గిగావాట్స్ ఉంటుంది. అంటే 70% వరకు ఉంటుంది. కర్నూలు అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ వచ్చేసి 1000 మెగావాట్స్ ఉంటుంది. ఎన్పీ కుంట సోలార్ పార్క్ వచ్చేసి 978.5 మెగావాట్స్ ఉంటుంది. ఇది ఎంత జనరేట్ చేస్తాయంటే 8140 మెగావాట్స్ సోలార్ పవర్ని జనరేట్ చేస్తాయి. 31,000+ రూఫ్ టాప్ యూనిట్స్ అండర్ పిఎం సూర్యఘర్ కింద 31,000 రూఫ్ టాప్ యూనిట్స్ని జనరేట్ చేశారు. యూటిలైజ్డ్ ఓన్లీ 11.9% ఆఫ్ ఇట్స్ పొటెన్షియల్. Solar cooker uses solar energy to cook food, work on greenhouse effect. Parabolic solar cooker reaches highest temperature. Next, solar water heater. Solar water heater works on the principle of greenhouse effect and thermospan principle.
ఈ సోలార్ వాటర్ హీటర్లో ఎవాక్యుయేటెడ్ ట్యూబ్ కలెక్టర్ అనేది ఉంటుంది. సోలార్ సెల్స్ ఉంటాయి కదా, సోలార్ సెల్ కన్వర్ట్ సోలార్ ఎనర్జీ డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ యూజింగ్ ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్. దీంట్లో ఈ సోలార్ సెల్లో సిలికాన్ మెటీరియల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ విండ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ అనేది జనరేటెడ్ బై అన్ఈవెన్ హీటింగ్ ఆఫ్ ఎర్త్ ల్యాండ్ మాసెస్ అండ్ క్రియేట్ ఎయిర్ మూమెంట్స్. దాన్నే విండ్ అంటాం. ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ రీజియన్స్ ఆఫ్ హై ప్రెజర్ టు ది రీజియన్స్ ఆఫ్ లో ప్రెజర్ ఏరియాస్. అంటే హై ప్రెజర్ ఏరియా నుంచి లో ప్రెజర్ ఏరియాకి ఎయిర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సోలార్ ఎనర్జీ ఈజ్ ది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎయిర్ మూమెంట్ ఇన్ అట్మాస్ఫియర్. ఈ ఎయిర్ మూమెంట్ అట్మాస్ఫియర్లో జరగడానికి సోలార్ ఎనర్జీ కూడా ఒక ఫ్యాక్టర్ అన్నమాట. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ పొసెస్డ్ బై ఎయిర్ డ్యూ టు ఇట్స్ వెలాసిటీ. Kinetic energy possessed by air due to its velocity is called wind energy అంటారు. Windmill is the machine which converts kinetic energy of wind into mechanical or electrical energy. To maintain wind farm, speed must be higher than 15 km per hour. 1 megawatt generator, the farm needs 2 hectares of land. 1 megawatt generate చేయాలంటే ఫామ్కి 2 hectares ఆఫ్ ల్యాండ్ అనేది కావాలి. దీనివల్ల అడ్వాంటేజెస్ ఎకో ఫ్రెండ్లీ, నో రికరింగ్ కాస్ట్, సస్టైనబుల్. ఆ డిసడ్వాంటేజ్ అంటే హై ఇనిషియల్ కాస్ట్, ఇన్కన్సిస్టెన్సీ, మెయింటెనెన్స్. దీని మెయింటెనెన్స్ చేయాలంటే కష్టం, ఎక్కువ ఖర్చుతో కూడుకుంటుంది. ఇనిషియల్గా ఇది సెటప్ చేయాలన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇన్కన్సిస్టెన్సీ, గాలి మనకు ఎప్పుడు ఒకేలాగా రాదు కదా, ఒక్కోసారి హెవీగా వస్తుంది, ఒక్కొక్కసారి లైట్గా వస్తుంది. ఇండియా ర్యాంక్ విండ్ ఎనర్జీలో 4th అనమాట. టాప్లో చైనా ఉంది. ఇండియా కెపాసిటీ 54.5 GW. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ విండ్ టర్బైన్ కాంపోనెంట్స్. విండ్ టర్బైన్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, దాని మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియా అనేది 3rd లార్జెస్ట్ అనమాట. ఏపీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 4.4 GW అండ్ 6th ర్యాంక్. ఫస్ట్ గుజరాత్, సెకండ్ తమిళనాడు. సోలార్లో రాజస్థాన్ ఫస్ట్, ఇక్కడ గుజరాత్ ఫస్ట్. డెన్మార్క్ వచ్చేసి, డెన్మార్క్ని కంట్రీ ఆఫ్ విండ్స్ అని కూడా పిలుస్తారు. లార్జెస్ట్ విండ్ ఎనర్జీ ఫామ్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే తమిళనాడులో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ హైడ్రో ఎనర్జీ. ఇట్ హార్నెస్ ది పవర్ ఆఫ్ మూవింగ్ వాటర్ టిపికల్లీ ఫ్రమ్ రివర్స్ ఆర్ మ్యాన్మేడ్ రిజర్వాయర్స్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. పవర్ని మూవింగ్ వాటర్ ఉంటాయి కదా, రివర్స్లో కానీ మ్యాన్మేడ్ రిజర్వాయర్స్లో, వాటి ద్వారా పవర్ అనేది జనరేట్ చేస్తారు. 15 to 20% ఆఫ్ వరల్డ్ టోటల్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు దీని ద్వారానే. ఇట్ వర్క్స్ ఇది పొటెన్షియల్ ఎనర్జీ టు కైనెటిక్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ ప్రిన్సిపల్ మీద ఇది వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ tidal energy. Due to gravitational pull of mainly the moon on the spinning earth, the level of water in the sea rises and falls. గ్రావిటేషన్ పుల్ వల్ల లెవెల్ ఆఫ్ వాటర్ అనేది సీలో రైజ్ అవుతూ ఉంటుంది, ఫాల్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మనం ఈ టైడల్ ఎనర్జీ అనేదాన్ని జనరేట్ చేస్తామన్నమాట. ఇట్ ఈస్ హార్నెస్డ్ బై కన్స్ట్రక్టింగ్ ఏ డ్యామ్ అక్రాస్ ఏ నారో ఓపెనింగ్ టు సీ. టర్బైన్ ఫిక్స్డ్ అట్ ది ఓపెనింగ్ ఆఫ్ ది డ్యామ్ కన్వర్ట్స్ టైడల్ ఎనర్జీ టు ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ వేవ్ ఎనర్జీ. వేవ్స్ ఆర్ జనరేటెడ్ బై స్ట్రాంగ్ winds blowing across the sea. Kinetic energy possessed by a huge waves near the seashore can be trapped and to generate electricity. Next, ocean thermal energy. It harnesses the temperature difference between the warm surface water and cold surface
cold water of ocean to generate electricity. Temperature difference between the warm surface water and cold surface water of ocean to generate electricity. AP rank 7th కెపాసిటీలో ఫస్ట్ ఇన్ పంప్డ్ స్టోరేజ్. వరల్డ్లో కెపాసిటీలో 5th or 6th ఉంటుంది. ఫస్ట్ చైనా ఉంది. పొటెన్షియల్లో 5th ర్యాంక్ అనమాట. జియోథర్మల్ ఎనర్జీ మోల్టెన్ రాక్స్ ఫార్మ్డ్ ఇన్ ది deeper hot regions of earth crust are pushed upward and trapped in certain regions called hot spots. Underground water come and contact with hot spot. Steam is generated. Hot water from the region find outlets at the surface known as hot springs. World rank 15 or 16. నేషనల్ జియోథర్మల్ ఎనర్జీ పాలసీలో 10 gigawatts ఆఫ్ కెపాసిటీ బై 2030కి జనరేట్ చేయాలని చెప్పి ఈ పాలసీ ఫిక్స్ అయిందన్నమాట. నెక్స్ట్ బయోమాస్. ఆర్గానిక్ మ్యాటర్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్. ఆర్గానిక్ మ్యాటర్ ఇక్కడ వుడ్, అగ్రికల్చరల్ వేస్ట్, కౌడంగ్. బయోగ్యాస్ ప్రొడ్యూస్డ్ బై అన్ఏరోబిక్ డీకంపోజిషన్ ఆఫ్ కౌడంగ్ అండ్ ప్లాంట్ వేస్ట్. Contains 70% of CH4 అంటే methane and also CO2, H2 and H2S, also known as gobar gas. Hydrogen considered as the fuel of the future because its combustion only produces water as a byproduct. Green hydrogen produced by electrolysis of water using electricity from solar or wind. Fuel cell convert the chemical energy of hydrogen directly into electricity with high efficiency greater than 70%. Alcohol. Bioethanol or ethyl alcohol produced from fermentation of biomass. Ethanol blending certainly aimed at 20% of blending in India to decrease crude oil imports.